రేపే ఆదివారం. రేపు ఆదివారం రోజున ఒకే ఒక్క గ్లాసు కుంకుమ నీటితో ఈ పరిహారం చేయండి. కుంకుమ నీరు అనేది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి. 24 గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది. అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణము, ధనం నిలకడగా లేకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. 100% ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా 24 గంటల్లో పరిష్కారాన్ని పొందండి. ఖచ్చితంగా మన చుట్టూ ఉండేటటువంటి చెడు గాలిని తొలగిస్తుంది, నకారాత్మక శక్తిని తొలగిస్తుంది. కుంకుమ నీరు అంటేనే దృష్టి దోషాన్ని తొలగించేది. అందులోనూ ఆదివారం అనేది చాలా మంచి రోజు. ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాలు మన జీవితాన్ని మారుస్తూ ఉంటాయి. ఆదివారం రోజున దృష్టి దోషాలను తొలగించుకోవటానికి అనుకూలమైనటువంటి రోజు. పూర్వకాలంలో అయితే ఆదివారాన్ని చాలా గొప్పదిగా చూసేవారు. ఆదివారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా వారు పరిగణించేవారు. ఆదివారం రోజున చాలా నియమనిష్టలతో ఉండేవారు. ఆదివారం అంటేనే వారికి ఒక పెద్ద పండగలాగా ఉండేది అని పండితులు చెబుతున్నారు. అప్పట్లో ఆదివారం రోజుల్లో మాంసాహారాలు కూడా తినకపోయేవారు. మారుతున్న కాలానికి అనుకూలంగా ఇప్పుడు ఆదివారం రాగానే ఇంట్లో మాంసాహారాలు వండటం చాలా ఎక్కువగా మారిపోయింది. అంటే ఆదివారం రోజుల్లోనే అందరూ కూడా ఇంట్లో ఉండటం వల్ల ఆదివారం రోజుల్లో మాంసాహారాలు వండటం వంటివి మొదలయ్యాయి. కానీ అప్పట్లో మాత్రం ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉండేది. ఆదివారం అంటేనే ఒక అద్భుతమైనటువంటి రోజుగా, ఆదివారం రోజున సూర్య భగవానుణ్ణి పూజించి, ఆదివారం రోజు అంటేనే సూర్య భగవానునికి చాలా ఇష్టం. ఆదివారం రోజున సూర్య భగవానుణ్ణి పూజించటం వల్ల ఈ సృష్టి మొత్తం కూడా బాగుంటుంది అని నమ్మేవారు. ఆదివారం రోజుల్లో గోర్లను, జుట్టుని కట్ చేసుకోకపోయేవారు. ఇల్లుని కూడా శుభ్రం చేయకుండా ఉండేవారు. అంటే బోజు దులపటం కానీ, గోర్లు కట్ చేసుకోవటం కానీ, అలానే మాంసాహారం తినకుండా ఉండటం, ఇలాంటి నియమాలను చాలా ఎక్కువగా పాటించేవారు. ఇప్పుడు అందరూ కూడా ఆదివారం ఇంట్లో ఉండటం వల్ల ఆదివారం రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టుకొని ఈ పనులను చేస్తూ ఉన్నాము. ఆదివారం అంటే పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ ఆదివారం రోజుల్లో చేసేటటువంటి కొన్ని రకాల పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇప్పటికీ కూడా ఎవరికైనా ఏ చిన్న దృష్టి దోషం తగిలినా, అంటే ఏదైనా దృష్టి దోషం అనేది తగిలినప్పుడు ఆదివారం రోజుల్లో ఆ దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి పరిహారాలు అనేవి చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆదివారం రోజుల్లో చేసే పరిహారాలకి దృష్టి దోషం అనేది చాలా ఎక్కువగా తొలగిపోతూ ఉంటుంది. ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి దృష్టి అనేది అసలు ఉండదు అని చెప్పుకోవచ్చు. అలా రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆదివారం రోజున ఒకే ఒక్క గ్లాసు కుంకుమ నీటితో ఇలా చేస్తే చాలు. కుంకుమ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. కుంకుమ ఎర్రగా ఉంటుంది. ఎరుపు రంగులో ఉండేటటువంటివి దృష్టి దోషాలను సులువుగా తొలగిస్తూ ఉంటాయి. ఎరుపు రంగులో ఉండేటటువంటి వస్తువులు అనేవి ఘోర నరదృష్టిని అయినా తొలగిస్తాయి. ప్రతి మనిషి జీవితంలో ఎదగట్లేదు అంటే దానికి ఖచ్చితంగా కారణమైనటువంటిది నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ వల్లే మనుషులు జీవితంలో ఎదగలేక అనేక రకాల సమస్యల పాలవుతూ ఉన్నారు. ప్రతి మనిషికి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ రోజుల్లో చాలా అధికమైపోయింది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి దోషాలు. ఈ ఇరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి దోషాలే మనల్ని జీవితంలో ఎదగకుండా ఆపుతూ ఉంటాయి. అనేక రకాల కష్టాల పాలు చేస్తూ ఉంటాయి. కష్టాలన్నీ కూడా మన చుట్టూరా ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాటిని తొలగించుకోవటానికి ఆదివారం ఎంతో అనుకూలమైనటువంటి రోజు.
పూర్వకాలంలో చిన్నపిల్లలు ఏడ్చినా లేదంటే ఇంటికి దృష్టిని తీయాలి అన్నా లేదా వివాహమైనటువంటి నూతన వధూవరులకి దృష్టిని తీయాలి అన్నా ఎర్రటి నీటితోనే దృష్టిని తీసేవారు. ఇలా ఎర్రటి నీరు అనేది ఖచ్చితంగా ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని సైతం తొలగించగలుగుతుంది. ఈ ఎర్రటి నీరు వల్ల మనకు అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి జీవితం అనేది అద్భుతంగా ఆనందకరంగా మారిపోతుంది. జీవితంలో అసలు కష్టాలు అనేవి ఉండవు అని కూడా పండితులు చెబుతూ ఉన్నారు. కష్టాలు, దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుంకుమ అనేది చాలా త్వరగా దృష్టి దోషాన్ని తొలగిస్తుంది. కుంకుమ నీరు అనేది ఖచ్చితంగా మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను తొలగిస్తూ ఉంటుంది. కుంకుమ ఎంతటి శక్తివంతమైనటువంటిది అంటే ఎవరైనా సరే మనపై చెడు ప్రయోగాన్ని చేసినా సరే ఆ చెడు ప్రయోగం సైతం తొలగించడానికి అనుకూలంగా ఉంటుంది కుంకుమ. కనుక ఈ కుంకుమ అనేది అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత శక్తివంతమైనటువంటిది. అలా కుంకుమ నీరు అనేది ఖచ్చితంగా మన చుట్టూ ఉండేటటువంటి చెడుని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. కుంకుమ అనేది నరదృష్టిని చాలా సులువుగా తొలగిస్తూ ఉంటుంది. ఆదివారం రోజున సూర్య భగవానునికి ఎర్రటి కుంకుమ అన్న చాలా ఇష్టం. లేదా సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి ఆరెంజ్ రంగు దుస్తులను వేసుకున్నా సరే మన ఒంట్లో ఉండే కొన్ని రకాల నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోయి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతేకాదు ఆదివారం రోజుల్లో సూర్య భగవానునికి ఆద్యం కూడా సమర్పించాలి. ఆద్యం అనేది సమర్పించటం వల్ల మన జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు మనకు ఉద్యోగపరంగా ఎదురయ్యేటటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆదివారం రోజున మర్చిపోకుండా కుంకుమ నీటితో ఈ పరిహారం చేస్తే బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కలిసి వస్తుంది. ఈ రోజుల్లో డబ్బు సంపాదించినా సరే చేతిలో నిలవక చాలామంది బాధపడుతూ ఉన్నారు. డబ్బు అనేది ఎంత సంపాదించినా చేతిలో నిలవక పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది. ఇలా అప్పులు, ఆర్థిక సమస్యలతో మనం జీవితంలో అనేక రకాల కష్టాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ఈ అప్పులు, ఆర్థిక సమస్యలను తొలగించుకోవటానికి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం. అనేక రకాల సమస్యలు ఉండి అప్పులు తీరట్లేవు అనుకునేవారు ఆదివారం రోజుల్లో సూర్య భగవానునికి ఆద్యం సమర్పించిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం ముక్కను నమస్కరించుకొని తూర్పు వైపుకి తిరిగి ఒక చిన్న గొయ్యిలాగా చేసి, అంటే ఏదైనా చెట్టు మొదట్లో కావచ్చు లేదా ఇంటి ముందర కావచ్చు, ఇంటి ముందర తూర్పు వైపుకి తిరిగి ఒక చిన్న గొయ్యిలాగా తయారు చేసి అలా తూర్పు వైపుకి ఒక గొయ్యిలా తీసి ఆ గొయ్యిలో ఈ బెల్లం ముక్కను పాతి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి. అలా మీరు చేసినట్లు అయితే గనక మీకు ఉండేటటువంటి కోరిక ఏదైనా సరే అది ఖచ్చితంగా తీరిపోతుంది. ఆర్థికంగా మీకు ఉండే కష్టాలైనా సరే తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా మీరు బాగా ఎదగగలుగుతారు. మీ చుట్టూ ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా తొలగిపోతుంది. ఇలా ఎన్ని రకాల సమస్యలైనా ఎన్ని రకాల కష్టాలైనా కానీ ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆదివారం రోజున ఈ విధంగా చేస్తే చాలు, ఖచ్చితంగా దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అదేవిధంగా మరి కుంకుమ నీటితో ఆదివారం రోజు ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాసులో కుంకుమను తీసుకోండి. మరి ఈ పరిహారం రాత్రికి చేయాలా లేదా ఉదయం చేయాలా అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ పరిహారాన్ని రాత్రికైనా చేసుకోవచ్చు, ఉదయమైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారం ఎప్పుడు చేసినా సరే ఖచ్చితంగా ఫలితం అనేది ఉండి తీరుతుంది. కాకపోతే ఈ పరిహారానికి ఖచ్చితంగా సమయం అనేది ఉదయం 6:30 చేసుకోవచ్చు. అదే మీరు రాత్రి చేస్తే గనక 6 దాటిన తర్వాత చేసుకోవచ్చు. ఇలా మీరు ఈ పరిహారాన్ని ఈ సమయంలో చేస్తే గనక ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది. అయితే ఒక గాజు గ్లాసుని తీసుకోండి, అందులో కొద్దిగా కుంకుమను తీసుకోండి, కుంకుమలో కొన్ని నీటిని కలపండి. అలా నీటిని కలిపిన తర్వాత ఆ కుంకుమని లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదా మీ ఇంట్లో సూర్య భగవానుడి యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అక్కడ ఈ కుంకుమ నీటిని పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత
ఆ నీటిని తీసుకొని మీరు ఆ నీటిని మీ ఇంటి ప్రధాన ద్వారానికి బయటి వైపుకి తీసుకురావాలి. అలా బయటి వైపుకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ నీటిని మీరు మీ ఇంటి ప్రధాన ద్వారానికి దిష్టిని తీయండి ఆ నీటితో. అలా ఆ నీటితో మీరు దృష్టిని తీసిన తర్వాత అలా దృష్టి తీశాక ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి. లేదా ఆ నీటితో మీరు ఇల్లంతా కూడా తిరగవచ్చు. ఒక గ్లాసులో కుంకుమ నీటిని తీసుకొని ఇల్లంతా కూడా తిరిగి తర్వాత ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో కూడా పడవేయవచ్చు. ఇలా మీరు ఈ ఈ 3 పరిహారాల్లో ఏ పరిహారమైనా సరే రేపు ఆదివారం రోజు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఇలా ఈ పరిహారం చేయటం వల్ల అన్ని రకాల దృష్టి దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్న విధంగా సాధించగలుగుతారు. అంతేకాదు మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు. మీ యొక్క ఎదుగుదలను ఏ దుష్టశక్తి కూడా అడ్డుకోలేదు. కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని రేపు ఆదివారం రోజున చేయండి. ఇక అంతే, మీ జీవితంలో అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. ఇక మీకు తెలియకుండా మీ చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల దుష్టశక్తులు కూడా తొలగిపోతాయి. మీరు తెలియకుండా కూడా మనకు తెలియకుండా కూడా కొన్ని దుష్టశక్తులు మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అలాంటి దుష్టశక్తులు సైతం తొలగిపోవటం ఖాయం. ఇక తెలుసుకున్నారు కదా, రేపు ఆదివారం రోజున ఒకే ఒక్క గ్లాసు కుంకుమ నీటితో ఏ పరిహారం చేయటం వల్ల జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.